గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరిన విషయం తెలిసింది. అయితే ఆఖరి మెంటులో బోల్తా పడింది. రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగింది. అన్నట్టుగానే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఈ సీజన్ లో ఘనంగా బోని కొట్టింది. అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. వరుస 3 మ్యాచ్ల ఓటమి పాలైంది. లక్నో, ఢిల్లీ, కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ జట్టు సత్తాపై సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్ల ఓడిపోయి ఎస్ఆర్హెచ్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై 286 పరుగులతో సత్తా చాటడంతో ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా 300 స్కోరు అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి బ్యాటర్ సైతం హిట్టింగే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం సన్ రైజర్స్ కొంప ముంచుతుంది. వరుస ఓటములో బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు కారణం. ఇక నుంచైనా ఈ ఓటముల నుండి గెలుపు బాట పట్టకుంటే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరుకోవడం కష్టమే. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ మరో 10 మ్యాచ్లు ఆడవలసి ఉంది. గత సీజన్ లోని సమీకరణాలు తీసుకుంటే 8 మ్యాచ్లు గెలిచిన జట్టు దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఈ లెక్కన సన్ రైజర్స్ హైదరాబాద్ మిగిలిన 10 మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఫామ్ చూసుకుంటే ఇది అంత సులువు కాదు. ఇంకా టోర్నీ ఆరంభం దిశలో ఉన్నాం కాబట్టి సన్ రైజర్స్ పరిస్థితులను అర్థం చేసుకుని మేల్కుంటే ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్లే ఆఫ్స్ రేస్ ఉత్కంఠంగా మారనుంది.